అప్పట్లో పాత సినిమాలో ఒక పాట ఉంటే అటెనక దాన్నే పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా పెట్టిండ్రు. గదేనుల్లా ఆడోళ్ళ మాటలకు అర్థాలు వేరుగుంటాయని. ఆడోళ్ళ మాటలకు అర్థాలు వేరుగుంటాయో లేదో తెలియదు కానీ మన రేవంతన్ సారు మాటలకు మాత్రం ఖచ్చితంగా వేరుగానే ఉంటాయి. గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుముకున్నట్టే ఉన్నది పోండ్రి మన రేవంతన్ సారు తరీకా. ఎందుకంటారా? జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీల్లో మీ కుల పంచాయతీల్లో మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. చూసిండ్రా సార్ ఏమంటున్నాడో? కారు పార్టీల నడుస్తున్న పంచాయతీతోని నాకేం సంబంధం లేదంటున్నాడు సారు. నేను ప్రజల వెనకాలుంటా, వాళ్ళెనక వీళ్ళెనక ఎందుకుంటున్నాను అంటున్నాడు. కానీ ఈ మాటలిన్నోళ్ళు మాత్రం ఆయన మీద ఇంకింత ఎక్కువ డౌట్ పడుతున్నారు. రేవంతన్ సారు చేస్తానన్నయ్య చేయడు, అబద్ధాలను నిజాలని చెప్తాడు. ఆయన కాదన్నాడంటే అవునన్నట్టే, అవునన్నాడంటే కాదన్నట్టే. ఈ లెక్క చూస్తా అంటే కారు పార్టీకి పంచాయతీ పెట్టింది ఆయననే కావచ్చునని మాట్లాడుకుంటున్నారు. ఇంకో దిక్కు మొన్న చంద్రాలు సార్కు ఏజ్ అయిపోయిందని మాట్లాడిండు కదా. కానీ అలా చూడుండ్రి ఏమంటున్నాడో. తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలా మందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. తెలుగుదేశం పార్టీ మీద ఎంత ప్రేమ సార్కు, కానీ అదే పార్టీలుంటే సారు ముఖ్యమంత్రి అయ్యేటోడేనానుల్లా గా ముచ్చట మనిషిపై మాట్లాడుతున్నట్టున్నాడు. ఇక ఈ ముచ్చట కూడా ఇనుర్రి. ఏ పరిశ్రమ వచ్చినా మొట్టమొదట పాలమూరు జిల్లాలోనే పెట్టేటందుకు నేను వాటిని పంపిస్తాను. ఇట్లుంటది. ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ జిల్లాకే అన్ని మలుపుకపోతారు అన్నట్టు. అప్పట్లా ఇదే రేవంతన్ సారు కేసీఆర్ ను ఎన్ని మాటలు అన్నాడు. అన్ని గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లకేనా అని. కానీ ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? వాళ్ళ జిల్లాకే పైసలు పట్టుకపోతున్నాడు. వాళ్ళ కొడంగలోళ్ళ భూమికి ఎక్కువ పైసలు ఇస్తున్నాడు. నాకు రాష్ట్రం అంతా ఒకటే అంటాడు. ఇగో గిట్లా చేస్తాడు. అందుకే సారు అవునంటే కాదన్నట్టు, కాదంటే అవునన్నట్టు.